ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రమయ్యా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డల హృదయాన్ని తెరవండయ్యా. నీ ప్రేమను, నీ త్యాగాన్ని గుర్తించడానికి వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 37th లెసన్, యేసు సిలువ వేయబడుట. ఇంగ్లీష్లో ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. దీంట్లో కంటత వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 1 Corinthians 15 chapter 3rd 4th verse. For what I received I passed on to you as of first importance, that Christ died for our sins according to the scriptures, that he was buried, that he was raised on the third day according to the scriptures. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. హోసన్నా అనే లెసన్లో యేసయ్య ఒకరోజు తన శిష్యులకు వారి ఎచ్చ ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పుకొని తీసుకొని రమ్మన్నాడు. ఆ విధంగా శిష్యులు గాడిదని తీసుకొని వచ్చిన తర్వాత యేసయ్య ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేము వైపుకు బయలుదేరాడు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ దారి పొడుగునా తమ బట్టలని ఇంకా ఖర్జూరపు కొమ్మల్ని పరుస్తారు. కొందరు ఖర్జూరపు కొమ్మల్ని పట్టుకొని యేసయ్యని స్తుతిస్తూ ఉన్నారు కదా. ఆ విధంగా యేసయ్య యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ ప్రవేశించిన తర్వాత యేసయ్య ఆ దేవాలయంలో చూస్తున్నప్పుడు ఎంతో బాధగా విచారంగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ వ్యాపారం జరుగుతుందని యేసయ్య ఇంకా ఆ దేవాలయంని పరిశుద్ధపరుస్తాడు. అది చూసి అక్కడున్న శాస్త్రులు, యాజకులు, అంటే దేవుని మందిరంలో సేవ చేసేవారు యేసయ్య మీద ఎంతో కోపంతో మండిపడతారు. ఇంకా యేసయ్యని ఏ విధంగా నైనను చంపాలని ప్రయత్నించినట్లుగా మనం చూసాం కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులకి వాక్యం బోధించినట్లుగా, ఇంకా రోగులను స్వస్థపరిచినట్లుగా, ఇంకా అనేక అద్భుతములు చేసినట్లుగా మనం చూసాం కదా. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఉన్న ముఖ్య కారణం ఏమిటి? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఉన్న ముఖ్య గురి ఏమిటంటే, ఇక చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి పాప భారం కలిగి ఉన్నాడు కదా. పాపమునకి శిక్ష ఉంటుంది. అయితే పాపమునకు వచ్చు శిక్షకు బదులుగా యేసయ్య మరణించాడు. యేసయ్య మనకు బదులుగా ఆయన మరణించాడు. ఈ విధంగా పాపమునకు ఒక పరిష్కారము చూపించుటయే ఆయన యొక్క ముఖ్యమైన గురి. మన పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడు. క్రూరమైన, కఠినమైన శిక్ష. అందులో ఒక వ్యక్తికి అది ఎంతో అత్యంత బాధకరంగా, వేదనకరంగా ఉంటుంది. ఈ విధంగా యేసు ప్రభు సిలువ మరణం పొందు ఆ యొక్క రాత్రి నుండి యేసు ప్రభు సమాధి చేయబడు వరకు ఆ మధ్యలో ఏమి జరిగిందో మనం ఇప్పుడు చూస్తాము. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసయ్య వారిని అంతం వరకు ప్రేమించాడు. యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు ఆ రాత్రి యేసు ప్రభు అక్కడ తన శిష్యులతో పాటు పస్కాను ఆచరించారు. ఇజ్రాయెల్ ప్రజలు, అంటే దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మీద మరణం రాకుండా ఉండడానికి వారు ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తంను ద్వారబంధకములకు పెట్టినప్పుడు వారి మీద మరణం రాకుండా వారు కాపాడబడినారు. ఇంకా ఆ గొర్రె యొక్క మాంసాన్ని వారు ఈ విధంగా భుజించారు. ఈ విధంగా దానికి గుర్తుగా వారు పస్కాను ఆచరించేవారు. అయితే యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి ఆ రోజు ఆ రాత్రి ప్రభురాత్రి భోజనంను చేశాడు. అయితే అక్కడ ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు అక్కడున్న ఒక శిష్యుని గురించి యేసయ్య ఈ విధంగా చెప్తాడు. ఆ శిష్యుడు యేసయ్యని శత్రువుల చేతికి అప్పగిస్తాడని, ఆ శత్రువులు ఆయనని చంపేస్తాడని చెప్తాడు. అప్పుడు వెంటనే అందులో నుంచి ఒక శిష్యుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా. అతను శత్రువుల చేతికి యేసయ్యని అప్పగిస్తాడు. అయితే దాని తర్వాత యేసయ్య ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి అక్కడున్న శిష్యులకు ఇచ్చి, ఇది నా మరణంనకు గుర్తుగా మీరు నేను వచ్చే వరకు దీనిని చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. యేసు ప్రభు శిష్యులతో కలిసి
అక్కడ దగ్గరలో ఉన్న ఒక తోటకి వెళ్తాడు. ఆ తోట పేరు గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోటలో యేసయ్య ఒంటరిగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో దుఃఖముతో, మరణమగునంత వరకు దుఃఖముతో తండ్రి యొద్ద యేసయ్య ప్రార్థిస్తున్నాడు. అతని యొక్క చెమట రక్తపు బిందువుల వలె కారునంత వరకు యేసయ్య తండ్రి యొద్దగా ప్రార్థిస్తున్నాడు. చివరికి తండ్రి యొక్క చిత్తానికి తండ్రికి తనను తాను అప్పగించుకుంటాడు. యేసు ప్రభు శిష్యుడైన యూదా ఉన్నాడు కదా, అతను అక్కడున్న యూదా నాయకుల దగ్గర 30 వెండి నాణెంలు తీసుకుంటాడు. ఎందుకంటే యేసయ్యని వారికి అప్పగించాలని వారు అతనికి ద్రవ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అప్పుడు అతను 30 వెండి నాణేలు తీసుకొని అతనితో పాటు యూదా నాయకులని ఇంకా సైనికులని తీసుకొని వస్తాడు గెత్సెమనే తోటకి. అక్కడికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఎవరు అని వారికి తెలియడానికి యేసుప్రభు యొద్దకు వచ్చి యేసయ్యని ముద్దు పెట్టుకుంటాడు. ఈ విధంగా అది చూసి అక్కడున్న సైనికులు యేసయ్య యొద్దకు వచ్చి అతన్ని బంధించి అతన్ని తీసుకొని వెళ్తారు. ఈ విధంగా సైనికులు యేసయ్యను బంధించి వారు ఇక్కడికి మందిరంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకులైన అన్న కయప యొద్దకు తీసుకొని వస్తారు. అప్పుడు అన్న కయప వీరు యేసయ్యని ప్రశ్నలు అడిగి యేసయ్యకు విచారణ చేసిన తర్వాత వారికి అర్థమవుతుంది యేసయ్యలో ఏ తప్పిదములు వారు కనుగొనలేకపోతారు. అప్పుడు వారు ఏం చేశారంటే వారు యేసయ్యని రోమా ప్రభుత్వంలో ఉన్న గవర్నర్ అయిన పిలాతు యొద్దకు పంపిస్తారు. ఈ విధంగా రోమాలో అధిపతి అయిన పిలాతు యొద్దకు యేసయ్యని తీసుకొని వస్తారు. అప్పుడు ఈ యేసయ్యను పిలాతు అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత అతనికి కూడా యేసయ్యలో ఏ తప్పు కూడా కనుగొనలేకపోతాడు. తర్వాత ఈ పిలాతు హేరోదు రాజు దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు హేరోదు రాజు యేసయ్యని విచారణ చేస్తాడు. హేరోదు రాజు కూడా యేసయ్యను విచారించిన తర్వాత యేసయ్యలో ఏ తప్పిదమ్ము కూడా ఏ ఒక్క తప్పు కూడా అతనిలో కనుగొనలేకపోతాడు. చివరికి మళ్ళీ హేరోదు రాజు పిలాతు యొద్దకు పంపిస్తాడు. మళ్ళీ పిలాతు యేసయ్యను విచారించినప్పటికీ అతనిలో శిక్షార్హమైన శిక్షకు తగినట్టు ఏ తప్పిదం కూడా కనుగొనలేకపోతాడు. అయితే అక్కడున్న ప్రజల బట్టి అతను సైనికుల చేతులకి యేసయ్యని అప్పగిస్తాడు. సైనికులు యేసయ్యను పట్టుకొని ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. చూడండి, ఈ విధమైన కొరడాలతోని ఆయనకు 39 దెబ్బలను కొట్టారు. తర్వాత ముండ్లతో ఆయనకు కిరీటాన్ని అల్లారు. ముండ్లతోని ఈ విధంగా కిరీటాన్ని అల్లి ఆయనకు ఈ విధంగా ధరింపజేశారు. తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రములను ధరింపజేశారు. పర్పుల్ కలర్ రోబ్ని వారు ధరింపజేశారు. తర్వాత ఆయన ముందర యూదుల రాజా నీకు శుభము అని హేళనపరిచారు, అపహసించారు. ఇంకా వారి చేతులతో ఆయనను గుద్దారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయనను ఎంతగానో నిందించి అనేక రకాలుగా ఆయనను బాధించి ఆయనని అపహసించారు. అయినప్పటికీ యేసయ్య మౌనంగా ఇంకా ఏమాత్రం నిందించకుండా అన్నిటినీ మౌనంగా భరించాడు. ఈ విధంగా ఉంటుండగా సైనికులు పిలాతు యొద్దకు తిరిగి తీసుకొని వెళ్ళిన తర్వాత పిలాతు అక్కడున్న ప్రజల యొక్క బలవంతమును బట్టి ఇంకా యూదుల యొక్క నాయకుల యొక్క బలవంతమును బట్టి యేసయ్యని సిలువకు అప్పగించాడు. సైనికులు యేసయ్యకు సిలువ వేయడానికి యేసయ్య భుజముల మీద ఒక బరువైన సిలువను మోపుతారు. యేసయ్య ఆ భారమైన సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా నడుస్తూ వెళ్తారు. అయితే చివరికి ఒక గొల్గోతా కొండ అనే ప్రాంతానికి యేసయ్యని తీసుకొని వస్తారు. ఆ కొండ వైపున కూడా యేసయ్యను సిలువ మోసుకుంటూ ఎక్కిస్తారు. ఆ గొల్గోతా కొండ మీద సిలువను నేల మీద దించి యేసయ్యను ఆ సిలువ మీద ఎక్కించి ఆయన చేతులకు ఆయన కాళ్ళకు మేకులను కొట్టారు. చూడండి, ఈ విధంగా యేసయ్య చేతులకు కాళ్ళకు 3 మేకులతో, 2 చేతులకు 2 మేకులని, కాళ్ళకు 1 మేకుతోని 3 మేకులని యేసయ్యకు కొట్టారు. తర్వాత ఈ విధంగా కొట్టిన తర్వాత ఆ యొక్క సిలువను ఈ గొల్గోతా కొండ మీద ఎక్కిస్తారు. ఈ విధంగా 2 దొంగలు కూడా సిలువ వేయబడతారు. ఒకరు కుడి వైపున, ఒకరు ఎడమ ప్రక్కన
సిలువ వేయబడతారు. అయితే యేసు ప్రభు సిలువలో ఎంతో శ్రమను అనుభవిస్తాడు. ఆయన 6 గంటల వరకు ఆ సిలువలో ఎంతో వేదనను శ్రమను అనుభవిస్తాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసయ్య సిలువలోనే ఎంతో బాధను వేదనను అనుభవించి చివరికి సమాప్తమైందని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి తన తలను వంచి మరణిస్తాడు. యేసు సిలువలో మరణించిన తర్వాత ఆ వాతావరణంలో అంతా చుట్టూ గొప్ప మార్పు కలిగెను. అక్కడ చుట్టూ అంతయు చీకటి కమ్మింది. తర్వాత దేవాలయపు యొక్క తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. తర్వాత భూకంపం వచ్చింది. బండలు బ్రద్దలాయిపోయాయి. ఇంకా సమాధులు తెరవబడినాయి. ఈ విధంగా దూరం నుంచి యేసుని వెంబడించుచున్న వారు ఈ దూరం నుంచి వీటన్నిటినీ చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత సైనికుల్లో ఒకడు వెనక్కి వచ్చి యేసయ్య యొక్క ప్రక్కలో ఈటతోని ఈ విధంగా పొడుస్తాడు. పొడిచిన వెంటనే రక్తమును ఇంకా నీళ్లును కారుతుంది. సాయంకాలం అయినప్పుడు యేసు యొక్క రహస్య శిష్యుడైన అరిమతయి యోసేపు ఇంకా నికోదేము అనే 2 రహస్య శిష్యులు అక్కడికి వస్తారు. అందులో అరిమతయి యోసేపు ఆయన పిలాతు యొద్దకు వెళ్ళి యేసు యొక్క దేహముని తనకిమ్మని అడుగుతారు. తర్వాత అరిమతయి యోసేపు యేసు యొక్క దేహంను తీసుకొని తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచుతాడు. ఈ విధంగా యేసు ప్రభు లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు ఆయన మరణించాను. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. మనం మన యొక్క పాపమును బట్టి మరణంనకు బానిసలుగా అయిపోయాము. అంటే మన పాపమునకు శిక్ష రావాలి కదా. చావు అనే శిక్ష నుండి మనల్ని తప్పించడానికి యేసయ్య సిలువలో తన ప్రాణంను పెట్టాడు. తను రక్తంను కార్చి తన ప్రాణంను పెట్టి మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆ విధంగా యేసయ్య మన స్థానంలో ఆయన మరణించాడు కదా. ఆ యేసయ్యను మనం విశ్వాసం ఉంచిన ఎడల ఆ యేసయ్య అవును నా పాపముల కొరకు యేసయ్య మరణించాడు అని మనం నమ్మిన ఎడల యేసయ్య మనల్ని తన రక్తంతో కడిగి మనల్ని పాపం నుంచి శుద్ధిగా చేసి తన బిడ్డగా మారుస్తాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ మీరు ఈ విధంగా బ్లాక్ కలర్ పేపర్ని హృదయం యొక్క ఆకారంలో కట్ చేసి ఇంకొక వైట్ కలర్ పేపర్ని కూడా హృదయం యొక్క ఆకారంలో కట్ చేసి మధ్యలో ఒక రెడ్ కలర్ పేపర్ని సిలువ యొక్క ఆకారంలో కట్ చేసి ఈ విధంగా అతికించండి. దాని మీద ఒకవేళ తెలుగులో రాసినట్లయితే మన పాపముల కొరకు యేసు మన స్థానంలో మరణించెను. మనం యేసుని విశ్వసిస్తే ఆయన మన పాపములు క్షమించి మనలను తన బిడ్డగా మారుస్తాడు అని రాయండి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే Jesus died for our sins in place of us. If we believe in Jesus, He will forgive our sins and make us His children అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో యేసు పునరుద్ధానము అనే లెసన్ నేర్చుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు మా స్థానంలో ప్రభా మా శిక్షను మీరు భరించి ప్రభా మమ్మల్ని నాయన తండ్రి పరిశుద్ధపరిచి ప్రభా మమ్మల్ని విడిపించుటకు నాయన నీ త్యాగమును నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డల జీవితంలో ఇంతవరకు విన్న మాటలు వారు గ్రహించడానికి వారి హృదయంలో తెరవమని ప్రభా వారిని నీ బిడ్డగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.